ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపలో భద్రపరుచుకుని తండ్రి, ఇది నాన్న సజీవులుగా ఉంచి నాయన మీ సన్నిధిలోకి రావడానికి మా అందరి పట్ల మీరు కృప చూపిన విధానం కొరకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. అర్హత లేని మమ్ములను మీరు ప్రేమించారు నాయన. అందుకనే మీ పాద సన్నిధిలోకి రావడానికి నాయన మీరు మాకు సహాయం దయచేశారు తండ్రి. ఇదిగో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాండి తండ్రి. ఇదిగో నాయన ఎందు నిమిత్తం మేము కూడుకొని ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడవు కదా తండ్రి. మీ వాక్యంలో నుంచి నాయన తండ్రి ఎన్నో జ్ఞాన సంగతులను తెలుసుకొని అటు రీతిగా స్త్రీలమైన మేము నాయన జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయమని మీ పక్షాన నిలువబడి మాట్లాడబోతుండగా నాయన మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. కొంచెం పిల్లల్ని మీరు పక్కన పెట్టేస్తే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. పిల్లల్ని కొంచెం వెనక్కి తీసుకొని వెళ్ళండి. సరే, మంచిదండి. స్త్రీల కూడిక కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నటువంటి స్త్రీ ఎవరు అంటే ఆమె మనకు రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో కనిపిస్తారు. ఒకసారి తీసి చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఒక్క నిమిషం ఆగుదాము. ఈ సందర్భం దాదాపుగా మనకు తెలుసని అనుకుంటున్నాను. లేకపోయినా కూడా నేను ఒకసారి దాని గురించినటువంటి పరిచయాన్ని చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కసారి జాగ్రత్తగా మనం పై వచనాలను కూడా కనిపిస్తే ఆ రోజుల్లో ఏలియా అనేటువంటి ప్రవక్త ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా మనకు ఏలియా గారు కనిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల రాజు అప్పటికి ఆహాబు అనేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే పేరుకి దేవుని బిడ్డే కానీ దేవుణ్ణి పూజించకుండా బయలుదేవతలను పూజిస్తూ దేవునికి ఇష్టం లేని కార్యాలను చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, దేవునికి నచ్చని కార్యాలలో ముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే విగ్రహారాధన. అంత భయంకరమైనటువంటి పాపాన్ని ఎవరు చేస్తున్నారంట? ఇశ్రాయేలీల రాజు చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు ప్రవక్త అయిన ఏలియా గారిని పిలిచి ఆహాబు దగ్గరకు వెళ్ళి నువ్వు రాబోయేటువంటి నష్టాన్ని గురించి శ్రమను గురించి నువ్వు వెళ్ళి ప్రకటన చేయాలి అని చెప్తారు. ఇంతకు ఏం రాబోతుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఆ క్రియలను బట్టి అంటే 3.5 సంవత్సరాలు కరువు రాబోతుంది అన్నటువంటి ప్రకటనను వెళ్ళి ఆహాబుకు చెప్తారు. ఆ విషయాన్ని మనం పై వచనాల్లో చూద్దాం. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కనిపిస్తుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడును అయిన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఏం రాదంటమ్మా? రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా గారు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు? ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటన చేశారంట. వాస్తవానికి మనిషి బ్రతకాలంటే జీవనాధారము నీళ్లే. ముఖ్యంగా నీళ్లు లేకపోతే మనం ఏ పని చేయలేము కదా. అలాంటిది వర్షం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పంటలు పండవు. పంటలు పండకపోతే ఆహారం ఉండదు, అంతే కదా. పొలంలో ఏ పంట కూడా బ్రతకదు. అప్పుడు ఆహారం కొదువ వస్తుంది. తద్వారా పిల్లల్ని కొంచెం పక్కకి, ఎప్పుడైతే కరువు మొదలవుతుందో ఆకలి చావులు మొదలవుతూ ఉంటుంది. ఇది పరిస్థితి. దీని అంతటికీ కారణం ఏంటి అంటే దేవుని కోసం బ్రతకవలసినటువంటి ఇశ్రాయేలీల రాజు ఏం చేశాడంట అంటే పైన సందర్భాలు, ఇప్పుడు సందర్భం మనం మాట్లాడుకుంటుంది రాజుల చరిత్ర కాదు కానీ మనకు తెలుసు కదా ఈ సందర్భం. ఆయన యొక్క భార్య ఎవరు? యెజబెల్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి స్త్రీ. ఆమె ఒక అన్యురాలు. ఆమె పూజించేటువంటి బయలు దేవతలను, అష్టారోతు దేవతలను ఇశ్రాయేలీల దేశానికి కూడా తీసుకువచ్చి ఆ శాపాన్ని ఎవరి మీదకి తీసుకొచ్చింది?
దేవుని ప్రజలైనటువంటి ఆ పిల్లల మీదకు శాపాన్ని తీసుకువచ్చి ఈ రోజున కరువు రావడానికి అక్కడ ఏలియా గారు వెళ్ళి ప్రకటన చేయడానికి కారణమైంది. సందర్భం అది కాదు. కానీ అలా ఎప్పుడైతే ఏలియా గారిని దేవుడు పిలిచి కరువు రాబోతుందని రాజుకు వెళ్ళి ప్రకటన చేయని చెప్పారు. ఎప్పుడైతే రాజు వెళ్ళి ప్రకటన చేశారో అప్పుడు ఈ రాజ్యంలోనే బ్రతుకుతుంది ఎవరంటే ఏలియా గారు కూడా. కరువు వస్తుందంటే ఇప్పుడు ఈయన మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా ఏమా? ఈయన కూడా ఇశ్రాయేల్లో ప్రవక్త కదా. ఇప్పుడు కరువు వస్తుందంటే ఈయనకు కూడా సమస్యే. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తనను నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. కరువు వస్తుందని రాజుకు ప్రకటన చేశారు భయపడకుండా. ఎందుకని అంటే రాజు అంటే చాలా గొప్పవాడు కదా. ప్రవక్త గొప్పవాడా, రాజు గొప్పవాడా? జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారా? నా ప్రవక్త గొప్పవాడా, రాజు గొప్పవాడా? రాజే గొప్పవాడు కదా. లోకరీతిని చూస్తే రాజే గొప్పవాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి చెప్తే అంటే ప్రవక్త అంటే మనకు అర్థం కావడానికి బాగా ఆలోచిస్తే పాస్టర్ గారు అనుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గొప్ప, పాస్టర్ గారు గొప్ప? ఇప్పుడు బాగా అర్థమైంది మనకి, ముఖ్యమంత్రి గొప్ప కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు అంటే ఇశ్రాయేలీలు అంటే మనందరికీ తెలుసు 10 గోత్రాలకు ఆయన రాజుగా ఉన్నాడు. 10 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఎవరు గొప్ప అంటే రాజే గొప్ప. ఈరోజు పిల్లలు బాగా సరే రాజే గొప్ప కదా. అయితే ఈ రాజును చూసి ఏలియా గారు భయపడలేదంట. ఎవరిని చూస్తున్నాడు? ఆయన భయపడకుండా వెళ్ళి ప్రకటన చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన చూసింది ఎవరిని అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని వైపు చూస్తూ అస్సలు రాజును చూసి అస్సలు భయపడకుండా వెళ్ళి దేవుడు చెప్పమన్నటువంటి ప్రకటనను వెళ్ళి చెప్తారు. అయితే కరువు వస్తుంది అనగానే అదే రాజ్యంలో నివసిస్తున్నటువంటి ఏలియా గారి మీద కూడా ఆ కరువు భారం పడుతుంది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇందాక అదే చెప్తున్నాను, తనను నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. అందుకనే ఏలియా గారిని పిలిచి దేవుడు ఒక మాట చెప్తాడు. మరి నువ్వైతే పస్తులతో ఉండటం నాకు ఇష్టం లేదు కదా, నువ్వు ఒక పని చెయ్యి అని చెప్పి యోర్దానుకు దగ్గరగా ఒక వాగు ఉంది. ఆ వాగు పేరే కెరీతు. కెరీతు అనే వాగు ఉంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉండు, నేను నిన్ను అక్కడ పోషిస్తూ ఉన్నాను. నీకు దాహం అనిపించినప్పుడు ఆ వాగులో నీళ్లు తాగు. మరి ఆహారం ఎట్లా ప్రభువా? నేనే పంపిస్తాను అని దేవుడు చెప్తారు. ఎలా పంపించారు దేవుడు? మనకి బాగా తెలుసు కదా ఈ సందర్భం. కాకుల ద్వారా. ఏమేమి తీసుకొచ్చినాయి కాకులు? రొట్టె, మాంసము. వాస్తవానికి కాకులు మాంసాన్ని వదిలిపెడతాయా? అస్సలు వదిలిపెట్టవు కదా. కానీ దేవుని మాటకు పక్షులు కూడా ఎంత లోబడి విధేయత కలిగి ఉన్నాయి అంటే నా బిడ్డ అయినా నా ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. అతనికి మీరేం చేయాలి? రొట్టెని తీసుకెళ్ళాలి, మాంసాన్ని తీసుకెళ్ళాలని ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో అవి కనీసం నోట్లో పెట్టుకోవడం అంటే మనకు బాగా తెలుసు కదా. ఇంకా నోటి దాకా వచ్చేసిందంటే ఇక మింగేయటమే లేట్, అవునా కదా. ప్లేట్లో పెట్టి బిర్యానీ మన ముందు పెట్టారనుకోండి, ఆ వాసనకి ఏమవుతుంది? మనకి ఆకలి పెరుగుతూ ఉంటుంది కదా. ఆదివారాలు కూడా మన మందిరాల్లో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు వండుకుంటూ ఉన్నారనుకోండి, మనకు మధ్యాహ్నం అవుతుంది కదా, 12:30, 1 అవుతుంది. పక్క నుంచి మంచి మంచి గుమగుమలు వస్తున్నాయి అనుకోండి, మనకు తెలియకుండా ఏమవుతుంది? ఆకలి పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కాకి దూరం నుంచి చూడట్లేదంట. ఏం చేస్తుంది ఇక్కడ కాకి? నోటితో పట్టేసుకుంటుందంట. వాసన కూడా కాదంట, ఏకంగా నోట్లో పెట్టుకునిద్దంట. కానీ ఏం చేయకూడదు? తినకూడదు. అంటే దేవుని మాట అంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులకు ఎంత విధేయత చూపిస్తున్నాయో గమనించాలి. లోబడందల్లా మనిషి ఒక్కడే కదా. ఇక్కడ ఏం చేస్తుందంట? కాకి తీసుకొస్తుందంట, ప్రవక్త దగ్గర తీసుకొచ్చి ఆయన దగ్గర రొట్టె పడేస్తున్నాయంట, మాంసాన్ని పడేస్తున్నాయంట. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ కెరీతు వాగులో ఉన్న నీళ్లు ఇంకిపోయాయంట, నీళ్ళు అయిపోయాయి. ఆ విషయాన్ని చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 5 నుంచి చూద్దాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఉదయము మధ్యాహ్నం దేవుడు చక్కగా నాన్ వెజ్ పెట్టి
తన బిడ్డను పోషించుకున్నాడంట. అయితే ఇలా జరుగుతూ ఉంటే ఎంతకాలం అనేది రాయబడలేదు, కానీ కొన్ని రోజులు అయిందంట. కొన్ని రోజులు అయ్యాక ఏమైందంట, ఆ వాగులో ఉన్నటువంటి నీరు ఇంకిపోయిందంట. సాధారణంగా ఈయన బయలుదేరి వచ్చింది దేవుడి మాట మీదేనా, మరి వాగు ఎందుకు ఎండిపోయింది? ఆయన కోసం వాగుని ప్రభువు మళ్ళా పారేటట్టు చేయొచ్చుగా, నీళ్లు ఉండేటట్టు చేయొచ్చుగా. కానీ మనం అనుకుంటాము చాలాసార్లు ఎందుకు ఇలా జరిగింది అని. కానీ ఏలియా గారు అక్కడ ప్రశ్న వేయలేదు తెలుసా. ప్రభువా, నువ్వు వెళ్ళమంటేనేమో ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రకటన చేశాను, మళ్ళీ నువ్వు వాగు దగ్గరికి వెళ్ళమన్నావు, వాగు దగ్గరికి కూడా వచ్చాను. ఇప్పుడు ఈ వాగు దగ్గరికి వస్తే ఇక్కడ నీళ్లు ఉంటే తాగన్నావు, నీళ్ళు ఇంకిపోయినాయి ఏంటి అనే సందేహం మనకు వస్తుంది, కానీ ఏలియా గారికి రాల. వెంటనే దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమైందంట. ఎందుకు ఇంకిపోయిందో తర్వాత వాక్యాల్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేవుడు, ఇందాక మనం ప్రారంభంలో చదివిన వాక్య భాగాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, నువ్వు మరొక పట్టణానికి వెళ్ళు అని చెప్పారంట దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నారు? సీదోను సంబంధమైన సారేపతు అనేటువంటి ఒక ఊరికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ప్రభువా? అక్కడ నీ కోసం కొన్ని ఏర్పాట్లు చేశాను, నేను నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక స్త్రీ సిద్ధంగా ఉంది అని దేవుడు చెప్పారు. ఎవరా స్త్రీ? విధవరాలు. మా ధనవంతురాలా విధవరాలా? సరిగ్గానే చదువుకున్నాగా. అంటే ఆకలితో లేదా కరువులో ఉన్నటువంటి ప్రవక్తను పోషించాలంటే వాస్తవానికి ఎవరు కావాలి? లేని వాళ్ళను సహాయం చేయాలంటే ఎవరు కావాలి? బాగా చెప్పండి. ఉన్నవాళ్ళు కావాలి. ఇక్కడ కనబడుతుంది విధవరాలంట. వాస్తవానికి విధవరాలంటే విధవరాల యొక్క పరిస్థితి మనకు తెలుసుగా. ఎలా ఉంటారు? విధవరాలంటేనే తెలుసు, భర్త లేని స్త్రీ. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటేనో వ్యాపారం చేసుకుంటేనే కుటుంబం పోషణ జరగటమే అంతంత మాత్రం. అలాంటిది కుటుంబ యజమాని అయినటువంటి పురుషుడు లేడంట. ఇప్పుడు కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుంది ఏమా చెప్పాలి? అర్థమవుతుందా? గడుస్తుందా? ఇంట్లో బాగా సమృద్ధిగా ఉంటాయా ఇంట్లో? విధవరాలంటేనే పురుషుని తోడు లేక కుటుంబం తెలియకుండానే కొంత ఆర్థికంగా చాలా బలహీన పడిపోతుంది. ఎందుకంటే సంపాదించే భర్త లేడు కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఏలియా గారిని, నువ్వు వెళ్ళవలసింది ఒక విధవరాలి దగ్గరకు. అదేంటి ప్రభువా, ఒక విధవరాలు నన్ను ఎలా పోషిస్తుంది అని ఎక్కడ ప్రశ్న వేయలేదు. కాకులు ఎలా నాకు ఆహారం తెస్తాయని కూడా ప్రశ్న వేయలేదు. ఇక్కడ ఏలియా గారిలో మనము నచ్చింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని మాటకు విధేయత చూపించడం. ఎందుకు అని ప్రశ్నించడం గాను. ఎక్కడైనా అడిగినట్లుందా? ఏలియా గారు ఎక్కడా మాట్లాడలేదు. ప్రభువా, వాగు దగ్గరికి వెళ్తే కాకులు ఎలా పెడతాయి, నాకు ఎలా పెడతాయ్యా అని ప్రశ్న వేయలేదు. ఒక విధవరాలు నన్ను ఎలా పోషిస్తుందని కూడా ఆయన ప్రశ్న వేయలేదు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే విధవరాలకు కూడా అక్కడ ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆమె ఏమి ధనవంతురాలు కాదు. ఏం చేస్తుందంట? వెళ్ళేసరికి ప్రవక్తగా ఏలియా గారు వెళ్ళేసరికి పుల్లలు ఏరుకుంటుంది. ఎందుకు ఏరుకుంటున్నారు? వేడి నీళ్ళు పెట్టుకోవడానిక? దేనికండి? ఆహారం, రొట్టెలు చేసుకోవడానికి పుల్లలు ఏరుకుంటాయంట. ఎంత రొట్టెలు, ఎంత పిండి ఉంది ఆమె దగ్గర, ఎంత నూనె ఉంది? కొద్దిగానంట. అంటే సందర్భాలు మనకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా గమనిస్తే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతారు. అడగగానే ఆమె ఏం చేస్తుంది? నీళ్లు తీసుకురావడానికి బయలుదేరి వస్తుంది. ఎప్పుడైతే నీళ్లు తీసుకొని వస్తుందో వెంటనే ఏలియా గారు మళ్ళీ పిలుస్తారు. అమ్మ కొంత రొట్టెని నాకు పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆమె ఏమంటది? మీరు నన్నే చూస్తున్నారు, సరే వాక్యం చదువుతూ ఉండండి, అక్కడ ఏం జరిగిందో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయో నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినెను. జాగ్రత్తగా గమనిస్తే
దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారంటే చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి స్థితిలో ఉన్న ఆమె ప్రవక్తను పోషించగలుగుతారా? లేదు కదా. ఎప్పుడైతే ప్రవక్త నీళ్లు తీసుకురమ్మన్నారో ఏలియా గారు తీసుకొని వస్తుందంట. తీసుకొస్తున్న ఆమెను మళ్ళీ పిలిచి అమ్మ ఒక రొట్టె తీసుకొని రా అన్నప్పుడు ఆమె ఏం చెప్తుంది? నా దగ్గర కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. వాస్తవానికి అంత వివరణ కూడా అక్కర్లేదు. ఏం చెప్పొచ్చు ఆవిడ? మా ఇంట్లో ఏమీ లేదండి. మనం కూడా అదే కదా, భిక్షాటనకి ఎవరైనా వచ్చారనుకోండి, అడుక్కోవడానికి ఏదైనా ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారుగా, మన ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, ఏం చెప్తాం మనం? ఏం లేవయ్యా పక్కకి వెళ్ళు అంటాం. నిజంగానే ఏమీ ఉండకుండా ఉంటాయి మన ఇంట్లో. అర్థమైందా? అడుక్కునే వాళ్ళు భిక్షాటనకి వచ్చారనుకో మనం ఏం చెప్తాము? ఏం లేవయ్యా, చేతులు ఖాళీగా లేవు, అటు వెళ్ళేసి రాపో అంటాం. నిజంగానే మన ఇంట్లో ఏమీ ఉండకుండా ఉంటాయా? ఏమో పిండి కానీ నూనె కానీ బియ్యం కానీ ఉంటాయా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ అన్ని పెట్టుకొని మనం నెలకు సరిపడ్డ సరుకులు ఉంటాయి, పిల్లల కోసం స్నాక్స్ ఉంటాయి, ఇంకా రకరకాల తినుబండారాలు ఉంటాయి, కాయలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కూడా మనం ఏం చెప్తాం? ఇంట్లో ఏమీ లేవు, వెళ్ళు అంటాం. కానీ ఈమెమంటుందో తెలుసా? నిజంగా దేవుడు ఎందుకు ఈమెను ఎన్నుకొని ఈమె దగ్గరికి ఎందుకు పంపించారు అంటే ఈమెలో మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు చాలా ఉన్నాయన్నమాట. ఆమె ఏమంటుంది అంటే ప్రవక్త ఎప్పుడైతే నీళ్లు తీసుకురమ్మన్నారో ఈమె చేస్తున్న పనే కర్రపుల్లలో ఏరుకోవటం, కట్టెలు ఏరుకుంటుందంట. వాస్తవానికి పనిలో ఉంది, ఆకలి బాధలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నారు కదా, ఆ కుమారుడు ఈమె మాత్రమే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు నా బిడ్డకు ఆహారం ఎలాగా, రేపటికి మా దగ్గర పిండి లేదు కదా, ఇలాంటి ఆలోచనతోనే ఆమె కట్టెలు వేరుకుంటూ ఉంది. ఈ ఏరుకున్న పరిస్థితిలో ప్రవక్త రాగానే ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే విసుగ్గా ఉంటుంది. ఎందుకనంటే ఇంట్లో చిన్ని గవ్వ కూడా లేదు, తినడానికి ఆహారం లేదు, ఈ పూటకు సరిపడా పిండి ఈ పూటకో లేదా సాయంత్రానికో లేదా మరుసటి పూటకో తినడానికి మాత్రమే కొంచెమే ఉందంట. తెలియకుండానే మన ఇంట్లో కూడా సరుకులు నిండుకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి లేడీస్ ఆలోచనలు? ఇక నిద్ర పట్టిద్దా? అయ్యో జీతం రావట్లేదు, జీతం లేట్ అయిపోయింది, ఎలా ఎలా ఇంట్లోకి, అయ్యో ఫీజులు కట్టాలి, పిల్లలకి అవి కొనాలి ఈ కొనాలని నిద్ర కూడా పట్టదు కదా. ఇక్కడ ఈమెకు భర్త కూడా లేడు. కుటుంబంలో యజమాని ఉన్న మనమే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, ఈమెకు భర్త కూడా లేడంట. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులకు ఉండే మంచి మనసు ఏంటంటే వాళ్ళు తినకపోయినా కూడా బిడ్డలకు పెట్టాలి అనేటువంటి ఒక మనసు ఉంటుంది. ఇప్పుడు ఈమెకున్న కుమారుడి విషయంలో ఈమె ఆలోచన ఉంటుంది, అయ్యో కొంచెమే పిండి ఉంది, ఒకవేళ 4 రొట్టెలు వచ్చాయనుకో మా అబ్బాయికి 3 పెట్టి నేను ఒకటి తిందాంలే, లేదంటే నేను తిని కరువు ఇంకా ఇలాగే సాగుతూ ఉంటే మేము బ్రతకం అన్న ఆలోచనలో ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్త వచ్చి నీళ్ళు అంటున్నారు, ఏమనాలి? మనమైతే ఏమంటాం? చాలా చాలా అయ్యా, నాకు అసలు చాలా బిజీలో ఉన్నాను అని చెప్పి చాలా విసుగుగా ఉండొచ్చు, చాలా చిరాగ్గా ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసిందంట? నీళ్లు తీసుకొని వస్తుందంట. ఈ నీళ్లు తీసుకోవడంతో సరిపెట్టకుండా ఆయన ఏమడిగారు? మళ్ళీ రొట్టె అడుగుతున్నాడు. ఇది ఎక్కడ వచ్చిందిరా నాయన, నేనే నా బిడ్డకి ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే నేను మళ్ళీ ఏమడుగుతున్నాడు? నీళ్ళు అంటే పోనీలే నీళ్ళు ఉన్నాయని ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాగా గమనించండి, పై వచనాల్లో కరువు ఎంత భయంకరంగా ఉందంటే వాగులో నీళ్ళే ఎండిపోయినాయి అంట. కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం తెలుసా? అది చాలాసార్లు రొట్టె గురించే మనం ఆలోచిస్తాం, కానీ ఆమె నీళ్ళు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకని అంటే వాగులు ఎండిపోయినాయి వర్షం లేకుండా, మరి నీళ్ళు లేకపోతే ఎలా జీవిస్తారు? అలాంటి స్థితిలో కూడా ఆమె నీళ్ళని తీసుకొని వస్తుందంట. వెంటనే రొట్టె అడగగానే ఆమె ఏం చేస్తుంది? అయ్యా నా దగ్గర ఏమీ లేవయ్యా అని చెప్పొచ్చు. వాస్తవానికి నిజంగానే లేవు ఆమె దగ్గర. కానీ ఆమె ఏమంటుంది? వెంటనే నా దగ్గర కొంచెం ఉందయ్యా, కొంచెం నూనె ఉందయ్యా అని చెప్తుంది. అంటే ఆమెలో ఉన్న యథార్థత ఎంత గొప్పది అంటే తన దగ్గర ఏముందో చెప్తుంది క్లియర్గా. మనం ఇందాక అన్నట్లుగా మనమైతే ఇంట్లో సరుకులు పెట్టుకొని ఏమీ లేవని మనం చెప్తాం, కానీ ఆమె ఏమంటుంది? ఉందయ్యా, కాకపోతే కొంచెమే ఉందయ్యా. అంటే ఆమె అబద్ధం ఆడడానికి కూడా ఆమెకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? పరిస్థితి బాగోలేని స్థితిలో కూడా ఆమె యథార్థతను విడిచిపెట్టలేదు. అబద్ధం ఆడటం కూడా రాకే యథార్థతను తన ఇంట్లో ఏముందో అదే చెప్తూ ఉంది. అంటే ఆమె ఎంత గొప్ప మనస్సు ఆలోచించండి, అవునా కదా? అందుకనే దేవుడు ఈమెనే ఎన్నుకొని ఈమె దగ్గరికే పంపించారు. అందుకనే నూతన నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈమెను గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఒకసారి చూద్దాం, లూకా సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాల్లో ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు
3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. దేవుడు ఏం చేశాడంట, కరువులో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఏలియా గారిని ఎక్కడికి పంపించారంట, ఇశ్రాయేలులో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారంట, అంటే భర్తలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. కానీ ప్రభు వాళ్ళు ఎవ్వరి వైపు చూడలేదంట, ఈమెను మాత్రమే సీదోను అనే పట్టణంలో సారేపాతు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఈమెను జ్ఞాపకం చేసుకొని ఈమె యొద్దకు పంపించారంట. పంపించడానికి గల కారణం ఏంటంటే ఈమె ధనవంతురాలనో గొప్ప ఐశ్వర్యము ఆస్తులు అంతస్తులు ఉన్నాయనో కాదంట, ఆమె విధవరాలు బీద స్థితిలో ఉన్నదని తెలిసి కూడా పంపించారు. ఎందుకని అంటే ఆమెలో దాతృత్వ హృదయం ఉంది, అర్థమవుతుంది, ఆమెకు పెట్టే మనసు ఉంది. మనం ఏం చేస్తాం, అమ్మా పెడతామా, మనకు చూసుకున్న తర్వాత మనం ఆలోచిస్తాం. కానీ ఈమె ఎలాంటిది అంటే తనకు తన బిడ్డకు మాత్రమే సరిపడిన కొంచెం ఉన్నప్పటికీ కూడా దానిలో నుంచి కూడా ప్రవక్తకు పెట్టేటువంటి మనస్సు ఉందని దేవుడు గమనించి ఈమెలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు ఎరిగి అక్కడికే ఆయన్ను పంపించినట్లుగా మనం గమనిస్తాం. ఎప్పుడైతే ఆమె ఆ విషయాన్ని చెప్పిందో అప్పుడు మరలా ఏలియా గారు ఒక మాట చెప్తారు. కింద వచనాల్లో ఒక్కసారి చూద్దాం, 13వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. 14వ వచనం కూడా, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనేను. ఇక్కడ బాగా గమనిస్తే ఆయన అన్నాడు, అమ్మ నీ దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది అంటున్నావు కదా, మీరేటో అప్పాలు చేసుకోవాలనుకుంటున్నారు కదా, అనగా రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఒక పని చేయండి, ముందెళ్ళి రొట్టెలు చేసేటప్పుడు మొదట నాకు ఒక చిన్న అప్పం, పెద్దదొద్దు, చిన్నది మొదట నాకు తీసుకొని రా అని చెప్పాడంట. బాగా గమనించండి, మనకు అర్థమయ్యేటట్లు చపాతీలు చేస్తాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం ఎట్లా చేస్తాం, పిండి మొత్తం కలుపుతాం, కలిపాక చక్కగా ఉండలు చేసి చపాతీలు అన్నీ ఒత్తుతాం, ఒత్తాక వెంటనే కాల్ చేస్తామా, ఒక చపాతీ ఒత్తగానే తీసి ప్లేట్లో పెడతాం, మళ్ళీ రెండోది ఒత్తి మళ్ళీ దాని మీద చేసిన దాని మీద పెడతాం. అలా పెట్టుకుంటూ మనం కాల్ చేసి బాక్స్లోనో హాట్ బాక్స్లోనో దేనిలోనో భద్రపరుస్తాం. ఇప్పుడు వీటిల్లో మొదటి చపాతీ ఏది అర్థమైతే, కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్లో కాల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మనకు ఒత్తుతూ ఉన్నారనుకోండి, మనం అక్కడికి వెళ్ళి కాలుస్తూ ఉంటాం, ఫస్ట్ 2 తీసుకొచ్చారు, గబగబా కాల్చి బాక్స్లో పడేసాం, మళ్ళీ తీసుకొస్తారు. ఈ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది, రొట్టె మిస్ అవుతుంది కదా. అంటే చేసుకునే ప్రాసెస్ గురించి చెప్తున్నాలేండి. అలా మనం చేసుకునేటప్పుడు మనం తర్వాత గుర్తించలేం ఏది మొదటిది ఏది తర్వాతది అని. అంటే మనం ఇంట్లో కొంచెం ఎక్కువ చేసుకుంటాం, అయితే ఈమె దగ్గర ఉంది కొంచెం పిండే కదా, ఇప్పుడు ఈమె కూడా చేయాలనుకుంటే 4 వస్తాయి అనుకుందాం, 4 అప్పాలు వస్తే గబగబా ముందు ఒత్తుకుంటారు కదా, ఎవరైనా వేస్తూ కాల్చరు కదా. ఒకవేళ అలా కాల్చుతుంటే తెలుస్తుందిలే, కానీ మొత్తానికి చేసేటప్పుడు ప్రాసెస్ ఏమవుతుంది అంటే చేసేటప్పుడు అన్ని గబగబా అన్నీ ఒత్తుకొని కాల్చుకుంటాం, కాల్చి పక్కన పెట్టి అప్పుడు తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏలియా గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పం చేసేటప్పుడు ఏం చేయాలంట, మొదట కలుపుకుంటే పిండి మొత్తం కలుపుకున్నామేమో, కానీ ఫస్ట్ ఏం చేయాలంటే నాకు ఒక చిన్నది, ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు ఆకలితో ఉన్నాడు, ఇక్కడేమో ప్రవక్త అడుగుతున్నాడు నాకు ఒక అప్పం కావాలని, ఎవరికి పెట్టాలనిపిస్తుంది తల్లికి, ఒక పక్కన పాపం పిల్లోడు కూర్చొని అమ్మ కట్టెలేరుకు వస్తుంది, వెంటనే రాగానే పిండి కలిపి అప్పం చేస్తుంది, అమ్మ నాకు అప్పం పెడుతుందని ఎదురు చూస్తున్నాడంట. ఇప్పుడు ఈమె రాగానే అప్పాలు కాలుస్తుంటే మమ్మీ అని ప్లేట్ పెట్టుకొని వచ్చాడు అనుకో దగ్గరికి, ఆమె మనసు ఎలా ఉంటుంది చెప్పండి, ఉంటా నీకు కూడా వేస్తాను, గబగబా కాల్చి ఆ పిల్లోడికి పెట్టి గబగబా ప్రవక్త దగ్గరికి తీసుకురావచ్చు. అర్థమైందా సందర్భం? ఇప్పుడు ఈమె ఎందుకు కట్టె పొలాలు ఏరుతుంది అంటే పిల్లోడికి వంట చేయడానికి, ఆమెకు పిల్లోడికి కలిపి వంట చేసుకోవడానికి. ఇప్పుడు పిల్లోడు కట్టెలు తీసుకొని వెళ్ళగానే ఎదురు చూస్తూ ఉంటాడు, మా అమ్మ ఇప్పుడు కాలుస్తుంది,
వెంటనే పిల్లోడు చూస్తూ ఉంటే ఆమెకి ఏమనిపిస్తుంది, పోనీలే పిల్లోడు కూడా 4 చేసి పెట్టి అప్పుడు తీసుకెళ్ళిన ప్రవక్త దగ్గరికి అనుకోవచ్చు. కానీ ఈమె అలా అనుకోలేదు. వెంటనే ఏం చేసిందంట, అప్పాన్ని చేసి ఆయన ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా సేమ్ అంతే. పిల్లోడు అక్కడ ఎదురు చూస్తున్నా కూడా, ఉండు నాన్న మన ఇంటికి అతిథి వచ్చాడు, దేవుని ప్రవక్త వచ్చాడు అని చెప్పి అప్పం చేసి ముందు ఆయన దగ్గరికి తీసుకొచ్చిందంట. బాగా గమనించండి, మొదటి అప్పం ఎవరికి ఇచ్చింది? నువ్వు కనుక ఇలా చేస్తే దేవుడు చెప్తూ ఉన్నాడమ్మా, కరువు ఉన్న సంవత్సరాలన్నింట కూడా నీ తొట్టిలో ఉన్న పిండి తరగదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అసలు ఏమాత్రము తరగదని నేను చెప్పట్లేదు, యెహోవా దేవుడే చెప్తున్నాడు అని ఆమెకు ఎప్పుడైతే చెప్పారో ఆమెకు నమ్మకం కుదిరి వెళ్ళి రొట్టె చేసుకొని తీసుకొని వచ్చింది. ఇక్కడ ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఇక్కడ బాగా గమనిస్తే కరువులో ఉన్నప్పుడు డౌట్లు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? మనం కూడా దేవుడు కార్యం చేస్తే నమ్ముతామా? ఎవరైనా నోటి మాటతో చెప్తే నమ్ముతామా? కార్యం చేస్తేనే నమ్ముతాం కదా. చూసి నమ్ముతామా, చూడక నమ్ముతామా అంటే చూసే నమ్ముతాం. దేవుడు నీకు తొట్టిలో పిండిస్తాడమ్మా, నువ్వు కరువు ఉన్న రోజులన్నీ, కొన్ని సంవత్సరాల పాటు కరువు ఉంటుంది. కెరీతు వాగు దగ్గర ఎన్ని రోజులు ఉన్నారో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో మనకైతే తెలియదు, కానీ కొన్ని రోజులు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కరువు అయితే 3.5 సంవత్సరాలు, లూకాసు వార్తలు చూసాం కదా, 3.5 సంవత్సరాల పాటు ఉంటుందంట. ఈ 3.5 సంవత్సరాల్లో బహుశా ఒక 6 నెలలు తీసేసేయండి, సుమారుగా 3 సంవత్సరాల పాటు కరువు ఉంటుంది. అప్పుడు ఏమేమనాలి? నిజమా? అప్పుడు నేను నమ్ముతాలే, అప్పుడు నీకు చేసి పెడతాలే అనొచ్చు, అవునా కదా? అంటామా లేదా? మనమైతే ఇస్తాను అంతేనా? దేవుడు నాకు ఇస్తే అప్పుడు నేను నీకు ఇస్తాను. బాటిల్ తీసుకొస్తాను. దేవుడు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, దేవుడే ఇస్తాడు అంటున్నావు కదా మరి అని అనకుండా ఆమె ఏం చేసిందంట, ఉన్న కొంచెం దానిలో నుంచి గబగబా అప్పం చేసుకొని ప్రవక్తకి ఇచ్చింది. ప్రవక్త ఎవరి పక్షాన్ని వచ్చారు ఆమె ఇంటికి? దేవుని పక్షాన్ని. అంటే ఆమె ఎవరికి పెట్టినట్టు? దేవునికి పెట్టినట్లు. ఎప్పుడైతే ఆమె ప్రవక్త చెప్పిన మాటను చెప్పినట్లుగా గమనించుకొని అలాగే చేసుకొని ప్రవక్త దగ్గర తీసుకొచ్చిందో, వెంటనే ఏం జరిగింది? ఆమె తొట్టిలో పిండి సమృద్ధిగా ఉంది, ఆమె బుడ్డిలో నూనె కారిపోయేలాగా ఉబుకుతూనే ఉందంట. ఇంత మాత్రమే కాకుండా గమనిస్తే ఎందుకు ఈమె ఇలా పోషించబడడానికి లేదా ఆమె ఇలా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి అంటే, ప్రవక్త చెప్పిన మాటను నమ్మింది, విధేయత చూపించింది, చెప్పింది చెప్పినట్లుగా చేసింది. అంత మాత్రమే కాకుండా ఆమె ఆశీర్వదించబడి ఏం చేసిందో తెలుసా? ఆ కింద వచనాల్లో ఒక్కసారి చూద్దాం, 15వ వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు. ఎవరంట? ఎవరు ఆమె ఇంటివారు? అర్థమైందా మీకు? ఒక కుమారుడే ఆమెకుంది. ఈమె ఎప్పుడైతే ఆశీర్వదించబడిందో ఏం చేసిందంట? ఆమె ఇతరులకు ఆశీర్వాదకరంగా మారింది. గమనించారా? ఆమె తినిందంట, ఆమె ఇంటివారు అని రాయబడి ఉంది. అంటే ఆమె కేవలం తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలను లేదా పిండినో నూనెనో తాను మాత్రమే తిని వారికి కూడా పెట్టిందంట. వాస్తవానికి ఆమె ఇంటి వారు కరువులో ఉన్నప్పుడు లేరు తెలుసా. అందుకే కదా ఆమె కట్టెలు ఏరుకుంటూ కొంచెం పిండితోనే ఉంది. ఆ రోజున సహాయం చేయడానికి ఎవ్వరు లేరు ఆమెకు, ఎందుకంటే అందరి పరిస్థితి కరువులోనే ఉన్నారు కాబట్టి సహాయం చేయడానికి ఎవరు లేరంట. ఎప్పుడైతే దేవుని ప్రవక్త వచ్చారో దేవుడు చెప్పినట్లుగా ఆమె దేవునికి, ఒక రకంగా చెప్పాలంటే దేవునికే ప్రథమ భాగాన్ని ఇచ్చి ఏం చేసింది? ఆమె ఆశీర్వాదాన్ని పొందుకుంది. కరువులో కూడా సమృద్ధిగా ఆమె పోషించబడింది. మన జీవితాల్లో కూడా దేవుని పక్షాన ఈ రోజున మన మధ్యలో ఉంటున్న ప్రవక్తలు ఎవరు? దేవుని సేవకులు, అనగా పాస్టర్లు, సేవకులు. అంటే ఒక రీతిగా చెప్పాలంటే చాందన్ అనుకోండి, అంతేగా మన సేవకుడు ఆయనే కదా.
ఇప్పుడు ఆయనకు మనం గనక ప్రధాన స్థానాన్ని ఇచ్చి మనం గనక ఆయనకు విలువనిస్తే ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లేనా? ఇస్తున్నామా? ఇంతకు గౌరవిస్తున్నామా? ఆయనకి ఇవ్వవలసిన విలువనిస్తున్నామా? ఆయనకి ఇవ్వవలసినటువంటి కానుకలు కానీ ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆతిథ్యం కానీ చేస్తున్నామా? ఒకవేళ చేస్తే దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రోజున సారెపతు విధవరాలిని దీవించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె మొదటి భాగాన్ని ఏం చేసిందంట? తీసుకుని వెళ్ళి ఏలియాకు పెట్టారు. ఏలియా ప్రవక్త గారికి పెట్టినప్పుడు ఆమె కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూసింది. తాను పొందుకున్న ఆశీర్వాదాన్ని అక్కడితో విడిచిపెట్టుకుని ఆమె ఏం చేసింది? తన ఇంటి వారికి కూడా ఇవ్వడానికి ఆమె ఇష్టపడింది. అయితే ఇక్కడ ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆమె మొదట కరువులో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు తెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు విసుక్కోకుండా, కోపపడకుండా, చిరాకు పడకుండా ముందు ప్రేమతో ఆతిథ్యం ఇచ్చింది. అవునా? నీళ్ళు అడగగానే నీళ్లు తీసుకొచ్చింది. తన పరిస్థితి బాగోపోతే ఇతరులను తనకున్న దానిలో నుంచే పెట్టాలన్న మనస్సు ఉంది ఆమెకు. ఎప్పుడైతే ప్రవక్త చెప్పింది చెప్పినట్లుగా మొదట అప్పమే తెచ్చింది. ఒకేసారి 4 పామేసి 4 కాల్చేసి 4 తీసుకొని దానిలోంచి ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అనుకోలే. మొదట ఒక చిన్న అప్పాన్ని తీసుకొచ్చి ఏలియా గారికి పెట్టింది. పెట్టిన తర్వాత ఎప్పుడైతే పిండి వచ్చిందో సమృద్ధిని చూశాక ఆమె మర్చిపోకుండా తన ఆకలి బాధను గుర్తుపెట్టుకొని కరువులో ఉన్నప్పుడు తనను పట్టించుకోకుండా తనకు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ రాకపోయినప్పటికీ కూడా ఈమె అర్థం చేసుకుని తన ఇంటి వారి పోషణకు కూడా ఈమె సహాయంగా ఉందంట. అంటే ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయో కదా. మరి పేదరాలే కదా. అంటే పేద స్థితిలోనే ఈమె ఇన్ని లక్షణాలను కలిగి ఉంటే మరి మన దగ్గరకు ఒక్కసారి వచ్చి ఆలోచిద్దామా? మన కుటుంబంలో కుటుంబ యజమాని ఉన్నాడు కదా. ఒక విధవరాలే ఇంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మరి మన జీవితాల్లో కుటుంబంలో యజమాని ఉన్నాడు. ఆర్థికంగా ఎంతో కొంత దేవుడు కృపను బట్టి బాగానే ఉన్నాం కదా. మరి ఇలాంటి స్థితిలో మనం ఏం చేయగలుగుతున్నాం? ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసుగా. చేయగలుగుతున్నామా ఇలాంటి ఆతిథ్యాలు? తెలియని వాళ్ళ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడం. అవునా కాదా? ముందు టపక్కని డోర్లు వేసేస్తాం. అవునా కదా? చెప్పండి. అక్కడ ఆమె ఏలియా గారిని ఎప్పుడు చూడలేదు తెలుసా. ఆమె ఏలియా గారినే చూడలేదు. ఇందాక కెరీతు వాగు ఎందుకు ఎండిపోయింది అన్న మాటను ఒకసారి ఆలోచన చేశాం కదా. ఎందుకు ఎండిపోయిందో తెలుసా? విధవరాలి దగ్గరకు నడిపించాలంటే అక్కడ వాగు ఎండిపోవాలి. అర్థమైందా? ప్రవక్త కెరీతు వాగు దగ్గర కొన్ని దినాలు ఉన్నాడు, ఆయన పోషించబడ్డాడు అక్కడే. కానీ ఎప్పుడైతే ఎండిపోయిందో ఈ కుటుంబంలో కొరతను ప్రభువు తీర్చడానికే ప్రవక్త అయిన ఏలియా గారిని ఈ కుటుంబం దగ్గరికి నడిపించడం జరిగింది. అంటే కొన్నిసార్లు జీవితంలో సమస్యలు ఉన్నట్లుగానే కనిపిస్తుంది, కానీ ఆ సమస్య మరొకరికి ఆశీర్వాదకరంగా మారడానికే దేవుడు నడిపిస్తాడు. వాగులో నీళ్లు సమృద్ధిగా ఉంటే ఈమె ఇక్కడే ఉంటుంది, ఈ కరువులో పస్తులుండి బహుశా మరణం అయి ఉండొచ్చు. కానీ ప్రభువు ఈమెను జ్ఞాపకం చేసుకొని కెరీతులో నీళ్లను ఎండజేశారు. అలా ఎండిపోబట్టే ఇప్పుడు ఈమె దగ్గరకు నడుచుకుంటా ప్రవక్త బయలుదేరి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో కానీ అక్కడ తర్వాత వచనాలు చదివితే నాకు అనిపిస్తుంది ఈ విధవరాలు చాలా గొప్పగా బ్రతికిన స్త్రీ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఒకప్పుడు మనం అంటాం కదా లోకంలో, లోక పరిభాషలో బాగా బతికిన వాళ్ళం అండి ఒకప్పుడు, ఈరోజు పరిస్థితి బాగాలేదు కానీ అని. నిజంగా ఈమె కూడా అలా బ్రతికిన స్త్రీ తెలుసా. ఎలా చెప్పగలరు అంటారేమో. ఆ తర్వాత పరిస్థితులు మనం గమనిస్తే ఆమె కుమారుడు జబ్బుతోటి చనిపోతాడు. అప్పుడు చనిపోయిన వెంటనే, అయ్యా నువ్వు మా మధ్యలోకి ఎందుకు వచ్చావు? నా పాపాలను బట్టి నా బిడ్డ చనిపోయాడు, నువ్వు అవన్నీ జ్ఞాపకం చేయడానికే వచ్చావా అని మొరపెడుతుంది. అప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి ఆ బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఒకసారి చూడండి ఆ మాట. 18వ వచనం నుంచి చూద్దాం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని ఎక్కడున్నారంట? తానున్న పై అంతస్తులో. ఎక్కడుంటున్నారు ఏలియా గారు? డాబా మీద ఉంటున్నారా? ఎవరి డాబా ఇది? ఆ విధవరాలికి ఒక ఇల్లు ఉందంట, ఆ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు కదా.
అంటే ఆమెకున్న ఇల్లు ఎలాంటిదంట, పై అంతస్తు కూడా కలిగి ఉందంట. అంటే ప్రస్తుతానికి ఆమె విధవరాలు బీదగానే కనిపిస్తుంది, కానీ ఆమె ఒకప్పుడు ఎలా బ్రతికిందనమాట. అంటే ఆమె ఇంటిని చూసి చెప్పేయచ్చు కదా మనం. అంటే ఒకప్పుడు బాగానే బ్రతికింది ఆమె, కానీ పరిస్థితులు, భర్త చనిపోయి తర్వాత కరువును బట్టి ఆమె పరిస్థితి అంటే బాగా బ్రతికున్న ఆమె ఈ రోజున ఎట్లా అయిపోయిందంటే బీద స్థితికి వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఆమెలో ఉన్న దాతృత్వంలో ఎలాంటి మార్పు లేదు. పై అంతస్తులోకి బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ బిడ్డ మీద పారజాపుకొని 3 సార్లు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికించబడతాడు. అంటే ఈమె కుటుంబంలో ఎటువంటి కొదవలు ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తే భర్తను కోల్పోయింది, అవునా. ఆర్థికంగా కూడా చితికిపోయిన పరిస్థితి, కుటుంబంలో కనీసం సరుకులు కూడా లేవు, ఇక చనిపోయే పరిస్థితికి సమీపంగా వెళ్ళిపోయింది. ఈ పరిస్థితి అంతటిని దేవుడు ఎరిగి ఏం చేశారంటే వెంటనే ప్రవక్త అయిన ఏలియా గారిని పిలిచి, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి, సారేపాతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాలి దగ్గరకు. అంటే ఎవరి కోసం ఎవరిని ఏర్పాటు చేశారు ఇక్కడ దేవుడు? విధవరాలు నిన్ను పోషిస్తుందని ఏలియా గారితో మాట్లాడారు, కానీ ఎవరు పోషించారు ఇంతకు? ఏలియా గారు వెళ్ళబట్టే ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు నిండుకున్నాయి. అర్థమవుతుందా? ఏలియా గారు వెళ్ళిన తర్వాతే కదా అక్కడ అద్భుతం జరిగింది. అంటే దైవజనులు, దేవుని సేవకులు, దేవుని మాటలు కలిగిన వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడే మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది, మన కుటుంబంలో ఉన్న కొరత తీరుతుంది. మరి ఈ రోజున దేవుని బిడ్డలు మన మధ్యలోకి వస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఉన్నాం వాళ్ళను? మనకు అందుబాటులోనే ఉన్నారు కదా, మనం పిలిస్తే వెంటనే పలుకుతారు కాబట్టి పెద్దగా లెక్క చేయం, తెలుసా. ఆ రోజున ఆమె కూడా అలాగే నిర్లక్ష్యంగా కనుక ఒకవేళ ఉండుంటే వెంటనే రొట్టె ఇవ్వమన్నాడుగా తిట్టుకుంటే ఏదో రొట్టె చేసుకొని ఇచ్చేసింది అనుకోండి, ఆమె చూడదు ఆశీర్వాదాన్ని. తొట్టులో పిండి వచ్చేది కాదు, అదేంటయ్యా నువ్వే చెప్పావు కానీ అడిగేది. కానీ ఆమె ఏం చేసింది? ముందు అతిథికి ఆతిథ్యం ఇవ్వాలన్నటువంటి మంచి మనస్సు కలిగి ఉంది. తన లేమిలో కూడా ఆమె పెట్టడానికి ఇష్టపడింది. అంత మాత్రమే కాకుండా ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పోషించడానికి కదా. అసలు ఏ పరిస్థితుల్లో వచ్చారు ఏలియా గారు ఇక్కడికి? ఆహాబు యెజెబెలు కలిసి దేవుని పిల్లల్నే చంపాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఈయన ఇక్కడికి వచ్చాడు, అవునా. ఆమె బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంది. ఎవరైతే దేవుని పక్షాన ఉన్నారో ఏలియా గారిని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి పరిస్థితుల్లో ప్రాణభయంతో బయలుదేరి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన మీద మరణం ఒకటి వెంటాడుతూ ఉంది, అవునా కదా. ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చంపాలని ఆహాబు ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ. అలాంటి ఒక వ్యక్తిని ఇంటిలో చేర్చుకోవడం అంటే చిన్న విషయమా? ఉరిశిక్ష చేశాడు ఒక ఖైదీకి. అలాంటి వ్యక్తి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఆతిథ్యం అడిగారు, ఆశ్రయం అడిగారు, ఏం చేస్తాం? ఒప్పుకుంటావా? చెప్పాలి. అసలు నువ్వు వెళ్ళయ్యా నాతో మాట్లాడినట్లు కూడా నేను చూడగలను, తప్పని తలుపులేసి అసలు మా లైన్లోకి ఎవ్వరు రాలేదండి, అసలు మా ఇంటికి ఎవ్వరు రాలేదని చెప్తాం మనం, అవునా కదా. కానీ ఏమేం చేసింది? ఆ రోజున్న పరిస్థితుల్లో ఆహాబు ఏలియాను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆమె తెలిసినప్పటికీ చేర్చుకోవడానికి ఇష్టపడింది. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఆమె కుమారుడే ఉన్నాడు. ఇప్పుడు ఆమె విధవరాలు. ఇప్పుడు ఆమె ఇంట్లో పై అంతస్తులో పెట్టుకుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తూ ఉంటారు? చూస్తారా లేదా? అబ్బో ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి, ఒక పురుషుడేనండి, అమ్మో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడే, చాలా రోజుల నుంచి ఉంటున్నాడు. ఇలాంటి మాటలు వినిపిస్తాయా? వినిపించవా? అంటే అవమానకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆమె లెక్కే చేయలేదు. కారణం ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? దేవుని ప్రవక్త. అంటే దేవుడే నా ఇంటికి వచ్చాడు అని ఆమె నమ్మింది. చుట్టూ ఉన్న అవమానాలు ఏం చేసింది? ఆమె లెక్క చేయలేదు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ నా ఇంట్లో చేర్చుకుంటే నాకు కూడా ప్రాణహాని ఉంటుందేమో అని ఆమె ఆలోచించలే. ఒక వ్యక్తి ఆకలితో వచ్చినప్పుడు ఏం చేసింది? ఆమె లేదు అని చెప్పకుండా ఇంటిలో చేర్చుకొని తాను ఆశీర్వదించబడింది, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారింది. మరి ఇప్పుడు మన గురించి ఆలోచన చేద్దాం. మరలా మన కుటుంబంలో దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, ఎంతో కొంత ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. ఒక విధవరాలిలో ఉన్న తెగింపు, ధైర్యము, దయాగుణము అవన్నీ మనలో ఉంటున్నాయా? దాతృత్వము ఎక్కడ ఏమేమి ఉంటున్నాయి మనలో? ఒకసారి లెక్క పెట్టుకోండి. దయ ఉంటుందా మనలో? దాతృత్వ హృదయం ఉంటుందా?
తెగించే మనసు ఉందా దేవుని కోసం? దేవుని పిల్లలకు సపోర్ట్గా చేసే ఆలోచన మనకు ఉంటుందా? అసలు ఇచ్చే వాటిలోనే మనం ఎంత బిగబడతామో, అవునా కదా? ఆమె ఎందుకు 3.5 సంవత్సరాలు పోషించబడింది? ఇందాక చూసాం కదా లూకా సువార్తలో ఎన్ని సంవత్సరాలు? 1 రోజు కాదు, 2 రోజులు కాదంట, 3.5 సంవత్సరాలు. అంటే సుమారుగా చాలా సంవత్సరాలు ఈమె దగ్గర ఆయన ఆతిథ్యం పొందారు. ముక్కు మొహం తెలియని ఆయనకు దేవుని బిడ్డ, దేవుని ప్రవక్త అన్న ఒకే ఒక కారణం చేత ఆమె విధేయత చూపించింది. ఆమె మనసు అలాంటిది కాబట్టే ప్రభువు ఆమెను వెతుకున్నాడంట. వివేకము కలిగి తనను వెతుకువారు కలరేమో అని దేవుడు పైనుంచి చూస్తూ ఉంటారంట. అలా చూస్తున్నప్పుడు ఆయనకి ఎవరు కనిపించారంట? ఇశ్రాయేలీలో విధవరాలు చాలా ఉన్నారంట. వాస్తవానికి విధవరాలు అనగానే మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని లెక్క ఎలా ఉంటుందో తెలుసా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దామా? 4వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 9-10 వచనాలు. 5వ అధ్యాయము 9-10 వచనాలు. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. దేవుడు కొన్ని లక్షణాలు చెప్తున్నారు. ఈ లోకరీతిగా మాట్లాడితే విధవరాలు అనగానే మన జ్ఞాపకం వచ్చేది భర్త లేకపోతే విధవరాలు అని. కానీ దేవుడు అలా ఎంచాడంట. ఎలాంటి లక్షణాలు ఉంటే ఎంచుతారు? ఎంత వయసు ఉండాలంట? 60 ఏళ్ళు తక్కువ కాకుండా ఉండాలంటే 60 ఏళ్ళు పైనే ఉండాలి. తర్వాత ఒక పురుషునికే భార్య అయి ఉండాలంట. తర్వాత సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యమునకు చేయాలని ముందు సిద్ధంగా ఉంటే అలాంటి వాళ్ళని ఏం చేయాలంట? ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎవరికి సరిపడుతున్నాయి? సరిపోతున్నాయా? సరిపోతుంది విధవరాలకి. అంటే దేవుని చేత ఎంపిక చేయబడాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలంట. అంటే బహుశా ఆమె 60 ఏళ్ళు పైనే ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఒక్క పురుషునికే ఆమె భార్యగా ఉంది. ఎంత గొప్ప విషయమో కదా. ఎందుకని అంటే భర్త చనిపోయాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా వివాహం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈమె ఏం చేసింది? మరొకరిని వివాహం చేసుకోలేదు. తన బిడ్డ కోసం దేవునిలో యథార్థంగా నిలవబడి ఉందంట. ఆ తర్వాత ఆమెకి ఎలాంటి అంటే పరదేశులకు ఆతిథ్యం చేసే మనసు ఉంది, పరిశుద్ధుల పాదాలు కడిగే మనసు ఉంది, సేవ చేయడానికి సత్క్రియలు చేయడానికి ఏమో సిద్ధపడుతూ ఉందంట. అవన్నీ కనిపిస్తున్నాయా? అవన్నీ కలిగి ఆమె జీవిస్తూ ఉంది కాబట్టి దేవుడు ఆమె మనస్సును ఎరిగి ముందుగానే ప్రవక్త అయిన ఏలియా గారిని ఆమె యొద్దకు పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు పోషించడానికి పంపించినట్టుంది? ఏలియా గారిని పోషించడానికి కాదు పంపించింది దేవుడు. సారెపతు విధవరాలిని ఆమె కుటుంబంలో జరగబోతున్న పరిస్థితులను సరి చేయడానికి ఏలియా గారి జీవితంలో కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించారు. అర్థమైందా? అంటే ఆయనకు తెలుసు అక్కడ పస్తులు ఉండబోతుంది, కరువు రాబోతుంది, అయ్యో నా బిడ్డ బాధపడుతుంది. అంత మాత్రమే కాకుండా ఆమె కుమారుడు జబ్బు పడతాడు. ఆ జబ్బు ద్వారా బిడ్డ ఏమవుతాడు? ప్రాణం పోతుంది. కాబట్టి ఆ కుటుంబంలో అలాంటి కొరత ఉండకూడదు అని దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? ప్రవక్త అయిన ఏలియా గారిని. ఎందుకంటే కెరీతు వాగు దగ్గర కాకులతోనే దేవుడు ఆహారం పంపించారు. ఏలియా గారిని ఎలా అయినా పోషిస్తాడు దేవుడు, అవునా కదా? ఇంకో 3 సంవత్సరాలు పంపించమంటే కాకులు వస్తాయి ఈజీగా. దేవుడి నోటి మాటతోటి ప్రకృతి మొత్తం లోబడుతుంది. కావాలంటే మరలా ఆహారాన్ని నాన్ వెజ్ని దేవుడు పంపిస్తూనే ఉంటాడు సమృద్ధిగా. కానీ ఆయన ప్రత్యేకించి వాగుని ఎండ చేసింది దేనికంటే ఈయన పస్తులు ఉంచడానికి కాదు, అక్కడ ఆ విధవరాలు పోషించబడడానికి, ఆమె కుటుంబంలో ఆశీర్వాదాలు చూడడానికి. అందుకనే కొన్నిసార్లు కష్టాలు వచ్చినట్లే అనిపిస్తాయి. అయ్యో మన జీవితం కూడా ఎండిపోయినట్లుగా ఉంటుంది. చాలా ఏమంటారు భయంకరమైన దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ఈ పరిస్థితిని ఎందుకు అనుమతించాడు మన జీవితంలో అంటే
రాబోయే రోజుల్లో ఆశీర్వాదాన్ని చూడడానికి లేదా ఆశీర్వాదానికి కారకులుగా మనం ఇతరులకు ఉండడానికి దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉన్నట్లు. మరి ఒకసారి మరలా మనం ఈమె జీవితంలోంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమెలో ఉన్న లక్షణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆమె కరువులో కూడా, తన లేమిలో కూడా తెలియని వ్యక్తిని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడింది. అవునా? అంత మాత్రమే కాకుండా ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటకు లోబడి ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసి మొదటి అప్పాన్ని దేవుని సేవకునికి ఇచ్చింది. తరువాత బాగా ఆలోచిస్తే ఆమె చుట్టూ పరిస్థితులు ఆమెకు ప్రతికూలంగా ఉన్నా, ఎందుకనంటే పరాయి పురుషుడిని తన ఇంట చేర్చుకుంది, తన ఇంటిలో మేడ మీద ఆతిథ్యం ఇచ్చింది. సంవత్సరాల పాటు ఆయన్ను తన కుటుంబంలో చేర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. మన ఇంట్లో బంధువులు వస్తేనే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అలాంటిది ఆమె ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేసింది? తెగించింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కోసం అట్టి తెగింపు ఉండాలి. ఎప్పుడైతే ఆయన చేర్చుకుందో తన కుటుంబంలో మరణం ఏమైంది? దాటుకొని వెళ్ళిపోయింది. ఒక రీతిగా వచ్చినా ఏం చేసింది? దేవుని ప్రవక్త ఆ ఇంట్లో ఉండబట్టి ఏమైపోయింది? ఆ మరణం తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక దైవజనుడిని చేర్చుకుంటే ఆ దైవజనుడికి మనం ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన గౌరవించవలసిన రీతిలో మనం గౌరవిస్తే మన కుటుంబంలో కూడా ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. కరువు అనే పదం ఉండదు. ఒకవేళ సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక మన జీవితాలలో అన్నీ ఇచ్చాడు దేవుడు. కుటుంబంలో యజమాని కూడా ఉన్నాడు. ఒక విధవరాలిలోనే అంత భయంకరమైనటువంటి ఆలోచనలో మరణమయ్యే పరిస్థితిలో ఉన్న స్థితిలోనే ఆమె ప్రవక్తను చేర్చుకున్న ఆశీర్వాదానికి కారణమైనప్పుడు సమృద్ధిగా ఉన్న మనం ఏం చేయొచ్చు? ముందు మనం మన సేవకునికి గౌరవం ఇద్దాం, సేవకుడికి ఇవ్వవలసిన విలువనిద్దాం. ఆ సేవకుడిని కాదు మనం చూడవలసింది, ఎవరిని చూడాలి? సేవకుడు దేవుని ప్రవక్త, దేవుని సాధనమని మనం ఎప్పుడైతే గౌరవించగలుగుతామో మన కుటుంబంలో కూడా దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన కుటుంబంలో కూడా వచ్చే సమస్యలను, ఇబ్బందులను, రోగాలను లేదా మరణకరమైనటువంటి పరిస్థితులను దేవుడు దాటించడానికి ఇష్టంగా ఉన్నారు. కనుక మనం సారెపాతు విధవాలు జీవితంలో నుంచి ఎన్నో ఆత్మీయ సంగతులను మనం విని నేర్చుకుని అటు రీతిగా బ్రతకాలని దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చి మన జీవితంలో ఉన్న కొదువులన్నింటినీ తీసివేసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. మమ్మల్ని ప్రేమించిన ఆయన తండ్రి, సరిపాతు విధవరాలి జీవితం ద్వారా నాయన మీరు నేర్పించిన అనేకమైన సంగతులను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నిజమేనాయన, మా జీవితాల్లో మీరు సమృద్ధిని ఇచ్చారు, సమస్తాన్ని ఇచ్చి ఉన్నారు నాయన. అయినప్పటికీ కూడా నాయన తండ్రి, మా జీవితాల్లోనైనా మేము ఆతిథ్యం చేసేవారుగా లేక ఇంకా నాయన తండ్రి బిగబట్టేవారుగా ఉంటున్నామేమోనని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మాకున్న సమస్యలను బట్టి విసుక్కుంటూ ఉంటూ నాయన మీ సన్నిధిని ఒకవేళ దూరం చేసుకుంటున్నామేమోనని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నాయన మీ అమూల్యమైన మాటలను మాకు వినిపించారు నాయన. ఆమె ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి, కరువులో కూడా నాయన తండ్రి ఆతిథ్యం చేయాలన్నటువంటి మనస్సును, దయగలిగినటువంటి మనస్సును కలిగిన ఆయన తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి కరువును పోగొట్టుకొని సమృద్ధితోటి ఆమె నాయన తన కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూసిన ఆయన మరణాన్ని పరిస్థితుల నుంచి దాటి వెళ్ళినాయన తండ్రి మీ కొరకునైనా నూతన నిబంధనలో కూడా మరొకసారి చెప్పుకునే రీతిగానైనా ఆమె జీవితం ఉంటూ ఉండగానైనా మేము కూడా మా జీవితాలనైనా తండ్రి అటు రీతిగా ఆమెను మాదిరిగా పెట్టుకున్నైనా మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. ఒకవేళనైనా తండ్రి మా జీవితంలో ఏదైతే కొదువుగా ఉందోనైనా ఆ కొదువుకు కారణం ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే అన్న వాస్తవాన్ని మేము గమనించుకోవడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.